అందరికీ హాయ్. ఇది నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వచ్చు. సో, ఎందుకంటే దీంట్లో నేను డైరెక్ట్‌గానే మీతో కాల్ మాట్లాడతాను. మీరు జీడీ గురించి కావచ్చు, దేని గురించి కావచ్చు, రన్నింగ్ గురించి, మెడికల్, ఎగ్జామ్ మీ ఇష్టం. ఏదైనా సరే మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఖచ్చితంగా మీరు నేను ఇందులో కాల్ లిఫ్ట్ చేస్తాను. మీరు మాట్లాడొచ్చు నాతో డైరెక్ట్‌గా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. రైల్వే ఎన్టీపీసీకి సంబంధించి షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ అయింది. ఆ నోటీస్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్ నెక్స్ట్ వీక్ మీకు శుక్రవారం కానీ ఆ రోజు నాటికి మ్యాక్సిమం శనివారం కానీ శుక్రవారం కానీ ఆ 2 రోజుల్లో ఏదో ఒక రోజు మీకు నేను ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ పెడతాను. మన సౌత్లోనే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ పెట్టే ఛానల్ మంది మీకు తెలిసే ఉంటుంది. సో ఏంటంటే దానివల్ల మీకు యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చే ఆ న్యూస్ పేపర్ ఆర్టికలే మీకు ముందు వైరల్ అవుతుంది అంతే. ఈ నోటీస్ అనేది నిజమే. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ నెక్స్ట్ వీక్ ఇప్పుడు జరుగుతుంది చూడండి, ఈ వీక్లో రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇందులో నుంచి డీటెయిల్స్ అనేది మీకు క్లారిటీగా నేను చెప్తాను. నెక్స్ట్ నోటిఫికేషన్ రాబోతోంది 13వ తేదీ, కానీ దానికంటే ముందుగా ఈ నెల 13వ తేదీ కంటే ముందుగానే మీకు నోటిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది ఎన్టీపీసీ సంబంధించి. ఆ నోటీస్ కూడా మీకు పెడతాను, నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ కూడా టెలిగ్రామ్ ఛానల్లోనూ వాట్సాప్ ఛానల్లోనూ పెడతాను. సో ఇందులో నుంచి డీటెయిల్స్ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేకి సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సంబంధించి ఇచ్చాడు. ఈ రిక్రూట్మెంట్ ఆఫ్ ది నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్, డిగ్రీ క్వాలిఫికేషన్ మరియు ఇంటర్మీడియట్ +2 ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పోస్టులు అనేది ఉన్నాయి. అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫాలోయింగ్ ద పోస్ట్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఇన్ టేబుల్ బిలో. అప్లికేషన్స్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ మస్ట్ బీ సబ్మిట్ ఆన్లైన్కి సంబంధించి. మీరు అప్లికేషన్ సంబంధించి టోటల్ అనేది ఆన్లైన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మేల్ ఫీమేల్ ఎవరైనా మీకు ఎలిజిబుల్ ఉంటుంది. సో ఇందులో గ్రాడ్యుయేట్ అదే చెప్పాను ఆల్రెడీ మీకు, ఇంటర్మీడియట్ సంబంధించి డిగ్రీకి సంబంధించిన క్వాలిఫికేషన్ 2 ఉన్నాయన్నమాట ఇందులో. సో నెక్స్ట్ వచ్చి ఈ ఆన్లైన్ డేట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్లు ఇచ్చాడు. గ్రాడ్యుయేట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చి ఈ నెల 14వ తేదీ నుంచి ఆన్లైన్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ వచ్చి క్లోజింగ్ వచ్చి రేపు నెల 13వ తేదీ, అంటే అక్టోబర్ 13వ తేదీ నాటికైతే క్లోజింగ్ అవుతుంది. సో ఇది గ్రాడ్యుయేట్కి సంబంధించి, ఏదైతే డిగ్రీ క్వాలిఫికేషన్ సంబంధించి పోస్టులు అనమాట. సో ఇందులో చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్కి సంబంధించి నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ 35,400 బేసిక్ పే ఇచ్చాడు. మీకు శాలరీస్ అనేది దగ్గర మీకు 50+ అనేది తీసుకుంటారు. ఇందులో 1736 పోస్టులు అనేది ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి స్టేషన్ మాస్టర్కి సంబంధించి సూపర్ జాబ్స్ ఇవంతా. సో ఇవి 994 ఉన్నాయి. సేమ్ బేసిక్ కూడా 35,400. ఏజ్ వచ్చి అన్ని 18 నుంచి 36 సంవత్సరాలు. ఇందులో ఎస్సీ ఎస్టీలకి 3 ఇయర్స్ 5 ఇయర్స్ రిలాక్సేషను, ఓబీసీకి వచ్చి 3 ఇయర్స్ రిలాక్సేషను, కోవిడ్ రిలాక్సేషన్ కూడా 3 ఇయర్స్ అనేది ఇచ్చాడనమాట. నెక్స్ట్ గూడ్స్ ట్రైన్ మేనేజర్కి సంబంధించి 29,200 బేసిక్. ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 36 ఏజ్ లిమిట్. ఇందులో 3,144 పోస్టులు అనేది ఉన్నాయన్నమాట. నెక్స్ట్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ టైపిస్ట్కి సంబంధించి బేసిక్ వచ్చి 29,200, 18 నుంచి 36 ఏజు, 1,507 పోస్టులు అనేది ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చి సీనియర్ టైపిస్ట్ క్లర్క్కి సంబంధించి 732 పోస్టులు ఉన్నాయి. ఇది గ్రాడ్యుయేట్కి సంబంధించి 8,113 పోస్టులు అనేది ఇది గ్రాడ్యుయేట్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చి ఇందులో ఇక్కడ చూడండి, అప్పర్ ఏజ్ లిమిట్ ఇంక్లూడ్స్ రిలాక్సేషన్ 3 ఇయర్స్ ఇన్ ఏజ్ బియాండ్ ద ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ మెజర్ డ్యూ టు COVID-19 పాండమిక్ అని చెప్పి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చినాడు. సో ఇందులో ఇంపార్టెంట్ డేట్కి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ అంటే +2 10 ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్కి సంబంధించి వ్యాకెన్సీస్ కూడా ఇచ్చేసినాడు ఇందులో ఓపెనింగ్ డేట్ అప్లికేషన్ వచ్చి 21వ తేదీ నుంచి, ఈ నెల 21వ తేదీ స్టార్ట్ అవుతుంది. రేపు నెల అక్టోబర్ 20వ తేదీకి అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇందులో వ్యాకెన్సీకి సంబంధించి డీటెయిల్స్, టికెట్ క్లర్క్కి సంబంధించి 21,700 సేమ్ జీడీ బేసిక్ ఉన్నది. సో శాలరీ కూడా 35,000 36,000 అనేది వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 33 సంవత్సరాలు. ఇందులో వ్యాకెన్సీ వచ్చి 2,022 వ్యాకెన్సీస్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ అకౌంటెంట్ క్లర్క్ టైపిస్ట్కి సంబంధించి 18 నుంచి 33 ఏజ్ లిమిట్. ఇందులో 360 పోస్టులు అనేది ఉన్నాయన్నమాట. నెక్స్ట్ జూనియర్ క్లర్క్కి సంబంధించి ఇది కూడా 18 నుంచి 33. ఇది కొంచెం శాలరీ తక్కువ ఉంటుంది, 19,900. అంతా కలిపి ఒక 30,000 అలా వస్తుంది అనమాట. ఇందులో 990 పోస్టులు అనేది ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చి ట్రైన్స్ క్లర్క్కి సంబంధించి 18 నుంచి 33,000 ఏజ్ లిమిట్. నెక్స్ట్ వచ్చి 72 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఇవి వచ్చి వ్యాకెన్సీస్ మొత్తం టోటల్ వ్యాకెన్సీ వచ్చి 3,445 వ్యాకెన్సీస్ అనేది ఉన్నాయి. సో ఇందులో వీటికి కూడా ఇంకా ఆల్రెడీ మీకు చెప్పాను ఆల్రెడీ, కరోనా పాండమిక్ సంబంధించి, COVID-19 పాండమిక్ సంబంధించి దానివల్ల మీకు అనేది 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చాను అనమాట. సో ఇందులో
ఇంకా ఇది ఫుల్ డీటెయిల్స్ అనేది పూర్తి క్లారిటీ అనేది ఇవ్వలేదు ఇందులో. ఇంక ఎక్స్ సర్వీస్ మనకి వాళ్ళకి రిజర్వేషన్ ఒక 10% పోస్టులు అనేది వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇందులో ఫీజు వచ్చి 400 రూపాయలు అని చెప్పి ఫీజు అనేది ఇచ్చాడు. సో ఇందులో అన్ని మిగతా కేటగిరీలు వచ్చి 500. మిగతా కేటగిరీలు మొత్తం ఫీజు వచ్చి 500. ఈ ఎస్సీ ఎస్టీ ఫీమేల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చి 250 రూపాయల ఫీజు అనేది ఉంటుందన్నమాట. సో ఇది వాళ్ళకి ఇచ్చిన ప్రస్తుతానికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదే. ఈ కంప్యూటర్ ఆన్లైన్ ద్వారానే ఎగ్జామ్ అనేది, కంప్యూటర్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ నోటీస్ సంబంధించి ఇది నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవ్వగానే మీకు అప్డేట్ కూడా మీకు అనేది నేను చెప్తాను అనమాట. సో ఇది అర్థమైంది అనుకుంటా. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మీకు ఏం అర్థం కాలేదు మళ్ళీ నేను చెప్తాను దీని గురించి కావాలంటే కూడా. సో ఇది దీనికి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన షార్ట్ నోటీసు. నెక్స్ట్ వీక్, ఇప్పుడు ఈ వీక్లోనే, ఇప్పుడు నెక్స్ట్ శుక్రవారం వస్తుంది చూడండి, ఆ శుక్రవారంలో మీరు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అనేది మీరు చూడవచ్చు. సో మీరు చూసుకోవచ్చు. సో పెడతాను నేనే. సో అఫిషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు కూడా నేను ఫస్ట్ అప్డేట్ అనేది మన ఛానల్లో ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లోనే, కానీ వాట్సాప్ ఛానల్ రెండిట్లో ఏదో దాంట్లో పెడతాను. సో ఇది వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే మాత్రం దయచేసి బలవంతంగా సబ్స్క్రైబ్ చేయొద్దండి, లైక్ చేయొద్దండి. థ్యాంక్ యూ. జై హింద్.